రేపు ఐపీఎల్ 2026 క్వాలిఫైర్ 1 మ్యాచ్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ జీటీ ధర్మశాలలో. ధర్మశాల పిచ్ కొంచెం డిఫరెంట్. అది డైరెక్ట్ బ్యాటింగ్ పిచ్ కాదు, ఇలా బౌలింగ్ పిచ్ కాదు. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఆ పిచ్ గురించి మనం ఏంటనే చూడాలి. విత్ దాట్ ఆర్సీబీ లో కొన్ని చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం జీటీ లో కూడా 1-2 చేంజెస్ జరిగే ఛాన్స్ ఉన్నాయి. అండ్ లీగ్ స్టేజ్ లో ఇవి రెండు ఆడినప్పుడు మనం ఆల్రెడీ చూసాం. ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది, సెకండ్ మ్యాచ్ లో జీటీ గెలిచింది. సో ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉందని క్లియర్ గా చెప్తుంది. అండ్ 2 ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఇన్ ద లీగ్. మేబీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లీగ్ లో జీటీ కొంచెం డౌన్ లో ఉన్న ఒక్కసారిగా పుంజుకుని అండ్ వన్స్ వాళ్ళ బౌలింగ్ అటాక్ సెట్ అయిన తర్వాత జీటీ వేరే లెవెల్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్సీబీ ఫస్ట్ నుంచి అటాకింగ్ క్రికెట్ ఆడుతుంది అండ్ కన్సిస్టెంట్ గా గెలుస్తూనే వస్తుంది. సో ఆ విధంగా వాళ్ళిద్దరు టాప్ 2 లో ఉన్నారు. ఇద్దరికి రేపు హోరాహోరీ మ్యాచ్ ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది, పిచ్ ఎలా బిహేవ్ చేయబోతుంది, ఏమేమి చేంజెస్ ఉండబోతున్నాయి ప్లేయింగ్ లెవెల్ లో, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఈ మ్యాచ్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన పిచ్ గురించి. మీరు ధర్మశాలలో ఇప్పటికీ ఐ థింక్ 3 or 4 మ్యాచెస్ జరిగాయి ఈ ఐపీఎల్ లో. ఆ 4 మ్యాచెస్ చూస్తే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో నియర్లీ 190 to 220 రన్స్ కొట్టే ఉన్నారు. అండ్ ఇది క్లియర్ గా చేజింగ్ పిచ్. బట్ అది ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ వేస్తారో వాళ్ళకి పవర్ ప్లే లో బౌలర్స్ కి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే పవర్ ప్లే లో ఏ టీం అయితే డామినేట్ చేస్తుందో ఆ టీం కి ఎక్కువగా గెలిచే ఛాన్స్ ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ మ్యాచ్ లో టాస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుంది పిచ్. ఫస్ట్ 6 overs మాక్సిమం బౌలింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది. కాబట్టి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని పవర్ ప్లే లో ఆపోజిట్ టీం ని ఎన్ని వికెట్స్ తీసుకుంటే అంత ఈజీగా అయిపోతుంది మ్యాచ్. సో అటు ఆర్సీబీకి గానీ ఇటు జీటీకి గానీ బౌలింగ్ అద్భుతంగా ఉంది. జీటీ చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, రబడా, ప్రసిద్ కృష్ణ ఎంత బాగా వేస్తున్నారో చూస్తున్నాం. విత్ దట్ అర్షద్ ఖాన్ కూడా చాలా మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. అండ్ ఇటు సైడ్ ఆర్సీబీకి చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్, రసిక్దర్ వీళ్ళు వండర్ఫుల్ గా బౌలింగ్ చేస్తున్నారు. సో ఎటు సైడ్ బౌలింగ్ తక్కువగా లేదు. ఇటు భువనేశ్వర్ పర్పుల్ క్యాప్ రేస్ లో స్టాప్ లో ఉన్నాడు. అండ్ హాజిల్ వుడ్ లాస్ట్ 4-5 మ్యాచెస్ నుంచి కొంచెం డౌన్ లో కనిపిస్తున్నాడు. పిచ్ బౌలింగ్ అనుకూలిస్తే హాజిల్ వుడ్ ని ఎవరు ఆపలేరు, భువనేశ్వర్ ని ఎవరు ఆపలేరు. సో టాస్ ఇక్కడ కీలకం కాబోతుందని క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ ఇన్ కేస్ పవర్ ప్లే గానీ సర్వైవ్ అవ్వగలిగితే ఏ టీం అయినా సరే ఇది 200-220 కొట్టినా చేజ్ చేయగలిగే పిచ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు 200 కొట్టి నేను గెలుస్తాను అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈజీగా చేజింగ్ అనుకూలిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ అంత బాగా పడదు. సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే వాళ్ళు కూడా పవర్ ప్లే లో వికెట్ తీయలేకపోతే ఈజీగా చేజ్ చేయగలిగే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాటింగ్ అయితే చెప్పక్కలేదు ఆర్సీబీకి. విరాట్ కోహ్లీ ఏ రేంజ్ ఫామ్ ఉందో చూస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం పటిదర్ గానీ, టిమ్ డేవిడ్ గానీ, షఫర్డ్ గానీ, వెంకటేష్ అయ్యర్ గానీ, సో వాళ్ళ బ్యాటింగ్ లైన్అప్ అద్భుతంగా ఉంది. అండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ వస్తున్నాడు 90%. ఈ మ్యాచ్ కి బెతల్ ఆల్రెడీ రూల్డ్ అవుట్ అయ్యాడు. మరి వెంకటేష్ అయ్యర్ ని పెట్టుకుంటారా లేదా అనే చిన్న డౌట్ ఉంది. ఆండీ ఫ్లవర్ నుంచి వెంకటేష్ అయ్యర్ మీద పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది. బట్ స్టిల్ ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ లో ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫీల్డింగ్ లో 300% ఉంటది. అద్భుతమైన క్యాచెస్ తీసుకుంటాడు, బౌండరీ సేవ్ చేస్తాడు. సో ఐ ఫీల్ ఫిల్ సాల్ట్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్రాబబ్లీ వెంకటేష్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఇటు జీటీ విషయానికి వస్తే ప్రాబ్లీ సేమ్ టీం ఆడతారు వాళ్ళు. లాస్ట్ మ్యాచ్ ఆడిన టీం. సాయి కిషోర్ ఉండకపోవచ్చు, ఫాస్ట్ బౌలింగ్ తో వెళ్ళొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ పవర్ ప్లే తర్వాత పెద్దగా బౌలింగ్ అనుకూలించదు కాబట్టి వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ తోనే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ విత్ 1 స్పిన్నర్ రషీద్ ఖాన్. సో టీమ్ 11s ఈ విధంగా ఉండబోతున్నాయి. అండ్ ఈ పిచ్ కి ఇదే టీం పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ గేమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ పిచ్ లో 75% ఆఫ్ వికెట్స్ ఫాస్ట్ బౌలర్స్ తీసుకున్నారు. స్పిన్నర్స్ కి చాలా తక్కువ ఉంది. సో మేబీ సూర్య శర్మ కూడా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. మేబీ జాకబ్ డఫీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ప్లేయింగ్ లెవెల్ లో ఫారెన్ ప్లేయర్స్ అడ్జస్ట్మెంట్ బట్టి ఆర్సీబీ ఆ డెసిషన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ రబడా వర్సెస్ విరాట్ కోహ్లీ చాలా మంచి మ్యాచ్అప్. లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం. ఒక ఓవర్ లో 5 4s కొట్టిన తర్వాత నెక్స్ట్ ఓవర్ లో చౌట్ చేశాడు విరాట్ కోహ్లీని. సో రబడాని తక్కువ అంచనా వేయడానికి లేదు. అది ఫస్ట్ బౌలింగ్ అయినా సెకండ్ బౌలింగ్ అయినా. సో పవర్ ప్లే లో ఆర్సీబీ కొంచెం జాగ్రత్తగా ఆడాలి, లేదంటే జీటీ బౌలర్స్ మ్యాచ్ ఆల్మోస్ట్ తీసేసుకుంటారు. సో రబడా వర్సెస్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన మ్యాచ్ అప్ అయింది. సిరాజ్ కూడా కొంచెం కోహ్లీని ఇబ్బంది పెడతాడు. బట్ రబడా వర్సెస్ విరాట్ కోహ్లీ ఇస్ నోటబుల్ బ్యాటిల్. అండ్ రషీద్ ఖాన్ వర్సెస్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్, ఎస్పెషల్లీ పటీదర్ అండ్ టిమ్ డేవిడ్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. ఎందుకంటే పటీదర్, టిమ్ డేవిడ్ స్పిన్ అద్భుతంగా ఆడతారు. అండ్ రషీద్ ఖాన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో పటీదర్, టిమ్ డేవిడ్ వర్సెస్ రషీద్ ఖాన్ ఒక మంచి బ్యాటిల్ అవబోతుంది. అండ్ ఇటు సైడ్ ఆ జీటీకి చూసుకుంటే వాళ్ళకి టాప్ 3 వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్. అటు సుదర్శన్ గానీ, గిల్ గానీ, బట్లర్ గానీ. సో భువనేశ్వర్ వర్సెస్ గిల్ అనేది చాలా మంచి బ్యాటిల్ అయిపోతుంది. ఎందుకంటే భువనేశ్వర్ మనం మాట్లాడుకున్నట్టు పర్పుల్ క్యాప్ హోల్డర్ 20+ వికెట్స్ తీసి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అండ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో. ఇలాంటి పిచ్ లో ఎంత బాగా బౌలింగ్ చేస్తాడనేది చూడాలి. స్వింగ్ దొరికితే మాత్రం భువనేశ్వర్ ని ఆడడం చాలా కష్టం. ఇటు శుభ్మన్ గిల్ స్టార్టింగ్ లో అవుట్ అయ్యాడా, ఖచ్చితంగా గుజరాత్ కదా టఫ్ అయింది. సో శుభ్మన్ గిల్ వికెట్ ఎంత క్రూషియల్ మనకు తెలుసు కాబట్టి భువనేశ్వర్ వర్సెస్ శుభ్మన్ గిల్ ఒక మంచి బ్యాటిల్ అయితే ఈ 3 బ్యాటిల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఈ మ్యాచ్ లో మళ్ళీ చెప్తున్నా టాస్ చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం టాస్ ఎవరు గెలిస్తే వాళ్లే 85% మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ బ్యాటింగ్ కొలాప్స్ లేకపోతే ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప మోస్ట్లీ టాస్ గెలిచిన వాళ్ళే గెలుస్తారు. ఎవరిని డామినేట్ చేస్తారో చూడాలి ఈ మ్యాచ్ లో. మీరైతే కమెంట్స్ లో చెప్పండి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి ఫైనల్ కి వెళ్తారు అనేది. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీ.